నమస్తే, నేను రోజా. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్ట్రీస్ హిస్టరీస్. చరిత్రలో అప్పుడప్పుడు కొన్ని భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రపంచ శక్తి సమతుల్యతనే మార్చేస్తాయి. సరిగ్గా అలాంటి గేమ్ చేంజర్ డీల్ ఒకటి ఇండో ఆఫ్ఘన్ దేశాల మధ్య కుదిరింది. భారత్ వైపు తాలిబాన్లు ఊహించని విధంగా మొగ్గు చూపుతున్నారు. ఈ సన్నివేశం మన పొరుగు దేశాలైన చైనా, పాక్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. బంగారం, లిథియం నిక్షేపాలపై భారత్కు 5 ఏళ్ల ట్యాక్స్ ఫ్రీ మైనింగ్ ఆఫర్ ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్. ఓవైపు లాభాల పంట, మరోవైపు భద్రతా సవాళ్లు. ఈ అసాధారణమైన ఒప్పందం వెనక ఉన్న రాజకీయం ఏంటి? పాక్, చైనాల మౌనం వెనక దాగున్న తీవ్రమైన ఆందోళన ఏంటి? ఈ సంచలన డీల్తో భారత్కు ఎదురయ్యే పరిణామాలు, సవాళ్లు ఏంటి? ఒకవేళ ఆఫ్ఘన్ డీల్ను భారత్ ఒప్పుకుంటే భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే అంశాలపై నేటి మిస్ట్రీస్ హిస్టరీస్లో పరిశీలిద్దాం. చైనా, పాక్ దేశాలను మైండ్ బ్లాంక్ చేసిన వార్త. ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి ఇచ్చిన బంపర్ ఆఫర్ ప్రపంచ భౌగోళిక రాజకీయ వర్గాలను నిజంగానే మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిందని చెప్పాలి. తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం భారత్కు తమ ఖజానా తలుపులు బార్లా తెరిచింది. 5 ఏళ్ల పాటు ఏకమొత్తంగా పన్ను రహిత గోల్డ్ మైనింగ్ ఛాన్స్ ఇచ్చింది. దీంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు కీలకమైన లిథియం మైనింగ్ వాణిజ్య ఒప్పందాన్ని ఆఫర్ చేయడం అంటే ఒక సాధారణ బిజినెస్ డీల్ కాదు. ఇది ప్రాంతీయ శక్తి సమతుల్యతను సమూలంగా మార్చగల చైనా, పాకిస్తాన్ల కూటమి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఒక బ్రహ్మాస్త్రం. ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇక పాకిస్తాన్ ఒడిలో ఆఫ్ఘన్ ఆడుకోదని భారత్ వైపు స్పష్టంగా మొగ్గు చూపుతుందనే సంకేతం బలంగా వెలువడింది. ఈ అంశం ఇటు చైనాకు, అటు పాక్కు పెద్ద ఎదురుదెబ్బనే చెప్పుకోవాలి. ఐదేళ్ల పాటు ట్యాక్స్ ఫ్రీ ఆఫర్. ఆఫ్ఘనిస్తాన్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీ ఇటీవల భారత పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి చేసిన ప్రకటన ఒక జాక్పాట్ ఆఫర్గా మారింది. భారతదేశ కంపెనీలు ఆఫ్ఘనిస్తాన్లోని కొత్త రంగాలలో, ముఖ్యంగా బంగారం, లిథియం మైనింగ్లపై పెట్టుబడులు పెడితే వచ్చే 5 ఏళ్ల పాటు ప్రభుత్వానికి ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాటు నో ట్యాక్స్ అంటే ఇండియన్ కంపెనీలకు లాభాల పంటగా భావిస్తున్నారు వ్యాపారవేత్తలు. దీంతో ఆ దేశ వనరులపై అపరిమితమైన లాభాలను ఆర్జించే అపూర్వమైన అవకాశం లభించినట్టేనని జాతీయ, అంతర్జాతీయ వ్యాపార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దిగుమతి సుంకాల తగ్గింపులో దౌత్యం పన్ను మినహాయింపుతో పాటు భారీ యంత్రాలు, మైనింగ్ పరికరాలను భారతదేశం నుండి లేదా ఇతర దేశాల నుండి ఆఫ్ఘనిస్తాన్కు దిగుమతి చేసుకుంటే కస్టమ్స్ డ్యూటీ కింద కేవలం 1% మాత్రమే చెల్లిస్తే చాలనే మరో రాయితీని కూడా అజీ ప్రతిపాదించారు. సాధారణంగా ఇలాంటి భారీ యంత్రాలపై 20% నుంచి 30% వరకు సుంకాలు పడుతుంటాయి. ఈ భారీ తగ్గింపు ఇండియన్ కంపెనీల ప్రారంభ పెట్టుబడి భారాన్ని గణనీయంగా తగ్గించి వారికి పోటీ లేని లాభాలను అందిస్తోంది. తాలిబాన్లు ఈ బంపర్ ఆఫర్ ఇవ్వడం వెనుక ఉన్న ప్రధాన కారణం వారికి మైనింగ్ టెక్నాలజీ నిపుణుల కొరత తీవ్రంగా ఉండటమే. ఆఫ్ఘనిస్తాన్లో బంగారం, రాగి, లిథియం వంటి ఖనిజాలు ఉన్నా వాటిని వెలికి తీసే సామర్థ్యం వాళ్ల దగ్గర లేదు. అందుకే మౌలిక సదుపాయాల కల్పనలో, విశ్వసనీయతలో చారిత్రక నేపథ్యం ఉన్న భారత్ వైపు ఆశగా చూశారు. ఆపదలు ఆదుకున్నవాడే అసలైన స్నేహితుడు అన్నట్టుగా ప్రపంచం ముఖం చాటేసినప్పుడు గోధుమలు, మెడిసిన్స్ పంపిన భారత్ సాయమే ఈరోజు తాలిబాన్లు తమ సంపద తాళాలను మన చేతిలో పెట్టేలా చేసింది. ఆఫ్ఘనిస్తాన్ నేల కింద $1 ట్రిలియన్ విలువైన ఖనిజ సంపద అయిన శ్వేత బంగారం ఉందని అంచనా. ఇందులో అత్యంత కీలకమైంది, భవిష్యత్తుకు ప్రాణప్రదమైంది లిథియం. ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్ బ్యాటరీలకు కీలకమైన ఈ శ్వేత బంగారం కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. చైనా కూడా ఈ నిల్వలపైనే కన్నేసింది. ఈ కీలకమైన లిథియం మైనింగ్లో భారతదేశానికి అవకాశం లభిస్తే అది దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్కు, రిసోర్స్ సెక్యూరిటీకి ఒక అద్భుతమైన బూస్టునిస్తుంది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక సంబంధాల్లో భాగంగా ఇరు దేశాల మధ్య $100 మిలియన్ విలువైన కీలక ఒప్పందం కుదిరింది. ఈ పరిణామం పాకిస్తాన్ ప్రాంతీయ వాణిజ్యానికి గట్టి దెబ్బగా భావిస్తున్నారు పాకిస్తానీయులు.
తాలిబాన్ పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ ఇటీవల భారత్లో పర్యటించి వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలనే కోరికను ప్రకటించిన కొన్ని రోజులకే ఫార్మా వాణిజ్య ఒప్పందం జరగడం అంతర్జాతీయంగా ప్రత్యేకతను చాటుకుంది. ఈ నేపథ్యంలో తాలిబాన్లు పాకిస్తాన్తో ఫార్మా వాణిజ్యాన్ని నిషేధించారు. 3 నెలల్లోగా పాకిస్తానీ సరఫరాదారులతో సంబంధాలు తెంచుకోవాలని తమ కంపెనీలను ఆదేశించారు. ఈ పరిణామాల్లో భాగంగా భారత్తో ఆఫ్ఘన్ దేశానికి కుదిరిన తాజా ఒప్పందం పాక్పై ఆఫ్ఘనిస్తాన్ ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గిస్తోంది. దీంతో పాక్ ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. పాక్ పక్కనున్న ఆఫ్ఘన్ దేశమే వ్యాపార ఒప్పందాలను రద్దు చేసుకోవడంతో పాక్కు అనూహ్య నష్టం వాటిల్లినట్టేనని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చిన ట్యాక్స్ ఫ్రీ ఆఫర్ భారత పారిశ్రామికవేత్తలకు జాక్పాట్ అనే చెప్పాలి. ఇది కేవలం ఆర్థిక లావాదేవీ మాత్రమే కాదు, ఒక బలమైన దౌత్య విజయానికి సంకేతం. ఆఫ్ఘనిస్తాన్ పరిశ్రమల మంత్రి బహిరంగంగా ఇచ్చిన ఈ అద్భుతమైన రాయితీ వెనక ఉన్న కారణాలు ఏమై ఉంటాయి? ముఖ్యంగా బంగారం, లిథియం వంటి కీలక వనరులపై ఆఫ్ఘన్ భారత్కు అవకాశం ఇచ్చి పాకిస్తాన్కు ఎదురు వెళ్లడం వెనక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి? ఈ ఒప్పందంలో ఉన్న విన్ టు విన్ కండిషన్ ఇరు దేశాలకు ఎలా లాభదాయకంగా మారుతుంది? ఇకపై వాణిజ్య మార్గాల్లో పాకిస్తాన్ బ్లాక్మెయిల్ పనిచేయదా? ఈ కీలకమైన అంశాల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. విన్ టు విన్ కండిషన్. ఈ డీల్లో ఆఫ్ఘన్ మినిస్టర్ ఒక వ్యూహాత్మక కండిషన్ పెట్టారు. బంగారం తీసుకోవచ్చు, కానీ దాని ప్రాసెసింగ్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్లోనే జరగాలి. ఈ కండిషన్ ఇద్దరికీ లాభదాయకం. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్లో ఫ్యాక్టరీలు ఏర్పడి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. మరోవైపు భారతదేశానికి తక్కువ ధరకే రా మెటీరియల్ దొరకడమే కాక పొరుగు దేశంతో మౌలిక సదుపాయాల పరంగా బలమైన బంధం ఏర్పడుతుంది. పాకిస్తాన్కు దౌత్యపరమైన దెబ్బ ఈ ఒప్పందం. పాకిస్తాన్ ఎకానమీకి, ఫారిన్ పాలసీకి ఒక పెద్ద దెబ్బ. 2021లో తాలిబాన్ అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ను భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవాలని, తమ వ్యూహాత్మక లోతును సాధించాలని పాకిస్తాన్ కలలు కన్నది. కానీ ఇప్పుడు ఆఫ్ఘన్ మంత్రి భారత గడ్డపై నిలబడి పాకిస్తాన్ మాకు ఒక అడ్డు మాత్రమే అని ప్రకటించడం ఆ కలలను చిత్తు చేసింది. ఇది పాకిస్తాన్ దౌత్యానికి వ్యూహాత్మక మరణం లాంటిది. దశాబ్దాలుగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ను బ్లాక్మెయిల్ చేయడానికి కరాచీ పోర్టును, సరిహద్దులను అడ్డం పెట్టుకుంది. తరచూ బార్డర్లను మూసివేసి హెవీ ట్యాక్సులు వేసి వాణిజ్యాన్ని అడ్డుకుంది. ఇప్పుడు తాలిబాన్లు పాకిస్తాన్ అవసరం లేదని భారతదేశంతో డైరెక్ట్ ఎయిర్ కారిడార్లను, బ్యాంకింగ్ సంబంధాలను ఏర్పాటు చేసుకుంటామని చెప్పడం ద్వారా పాకిస్తాన్ ఒక మధ్య గోడలా ఉండే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చారు. చైనా వైఫల్యం, భారత్ విజయం, లిథియం వంటి ఖనిజాలపై ఎప్పటినుంచో కన్నేసిన చైనా ఆఫ్ఘనిస్తాన్తో పెద్ద పెద్ద మాటలు చెప్పింది, కానీ ఆచరణలో ముందుకు పోలేదు. చైనా తీరు కేవలం అప్పుల ఊబిలో దించటం, దోచుకోవడమే తప్ప అభివృద్ధి కాదని తాలిబాన్లు గ్రహించారు. దీనికి విరుద్ధంగా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంటు భవనం, సల్మా డ్యాం కట్టి, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి, తుపాకులు కాకుండా సిమెంటు బస్తాలు, పుస్తకాలు పట్టుకుని వెళ్ళింది. అందుకే మైనింగ్ అనగానే ఫస్ట్ ఛాన్స్ ఇండియాకే ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్లో భారత్ బలంగా నిలబడితే పాకిస్తాన్ను పక్కాగా సమస్యలు చుట్టుముట్టినట్టే. ఎందుకంటే ఒకవైపు భారత్, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్, మధ్యలో పాకిస్తాన్ నలిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన దేశం దౌత్య విధానాల పరంగా ఇక శత్రువును బుల్లెట్లతో కాదు, మన ఆర్థిక శక్తితో ఓడించేందుకు భారత్కు చక్కటి వనరులు దక్కాయని ఈ పరిణామం నిరూపిస్తోంది. చాబహార్ కారిడార్ల నిర్మాణంతో పాకిస్తాన్తో పని లేకుండానే సెంట్రల్ ఆసియా దేశాలకు చేరుకోవడానికి భారత్ ఇప్పటికే ఇరాన్లోని చాబహార్ పోర్టు ద్వారా ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో భారత మైనింగ్ పరిశ్రమ స్థిరపడితే సెంట్రల్ ఆసియాకు సంబంధించిన తలుపులు పూర్తిగా తెరుచుకున్నట్టే. తద్వారా టీఏపీఐ గ్యాస్ పైప్లైన్ అనేది అంతర్జాతీయ ప్రాజెక్ట్. ఇది మధ్య ఆసియా నుండి దక్షిణాసియా వరకు సహజ వాయువును రవాణా చేయడానికి ప్రతిపాదించబడిన ఒక పొడవైన పైప్లైన్. దీంతో పాటు నార్త్ సౌత్ కారిడార్ వంటి ముఖ్యమైన ప్రాజెక్టులు భవిష్యత్తులో నిజమయ్యే ఛాన్స్ ఉందని ఈ సంఘటన ఒక బలమైన నమ్మకాన్ని కలిగిస్తోంది. భారత్, ఆఫ్ఘన్ దేశాల మధ్య డీల్లో ఎంత అద్భుతమైన లాభాలున్నాయో సవాళ్లు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. తాలిబాన్తో వ్యాపారం అంటే పులి మీద సవారీ లాంటిదేనని భారత వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న ఉగ్రవాద సంస్థల ఉనికి, పాలనా స్థిరత్వం లేకపోవడం వంటి భద్రతాపరమైన అంశాలు భారత ఇంజనీర్ల రక్షణకు ముప్పుగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈ లోపాలను ఆసరాగా తీసుకుని భారత ప్రాజెక్టులను అడ్డుకోవాలని పాకిస్తాన్ ఖచ్చితంగా కుట్రలు పన్నే అవకాశం ఉంది. మరి ఈ భద్రతాపరమైన సవాళ్లను, పాకిస్తాన్ కుట్రలను భారత్ ఎలా తిప్పికొట్టబోతోంది? మొత్తంగా చూస్తే ఈ పరిణామం భారతదేశానికి ఒక పెద్ద గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉందా అంటే ఉండే ఛాన్స్ ఎక్కువగానే ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అవెలానో ఇప్పుడు చూద్దాం. భారత్ ఆఫ్ఘన్ డీల్లో లాభాలు ఎంతున్నాయో రిస్క్ కూడా అంతే స్థాయిలో ఉంది. తాలిబాన్లతో డీల్ అంటే పులి మీద సవారీ చేసినట్టే. ఆ దేశంలో ఇప్పటికీ ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల ఉనికి బలంగా ఉంది. పాలనా పరంగా చూస్తే ఆఫ్ఘన్ ప్రభుత్వాలు స్థిరత్వం లేకపోవడం ఇక్కడ ఒక పెద్ద సమస్యగా మారింది. మన ఇంజనీర్ల రక్షణ, తాలిబాన్లు తమ మాట మీద ఎంతకాలం నిలబడతారనేది $1 మిలియన్ ప్రశ్న. రిస్క్ ఉంది కాబట్టే రివార్డు కూడా భారీగా ఉంటుందని భారత వ్యాపార వర్గాలు నమ్ముతున్నాయి. పాకిస్తాన్ కుట్రలు భారత ప్రాజెక్టులను చెడగొట్టడానికి పాకిస్తాన్ ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. భారతదేశం ఎదుగుతుంటే చూడలేని పాకిస్తాన్ మన ప్రాజెక్టులపై దాడులు చేయించడానికి, స్థానిక ఉగ్రవాద సంస్థలను ప్రేరేపించడానికి చూస్తుంది. అయితే ప్రస్తుతం భారతదేశం పాకిస్తాన్ ఆటలు సాగనిచ్చే స్టేజ్లో లేదు. ఎకనామిక్ పవర్, దౌత్యపరమైన ఒత్తిడి ద్వారా ఈ కుట్రలను తిప్పికొట్టే సామర్థ్యం భారత్కు ఉంది. భారతదేశ భవిష్యత్తు మొత్తంగా చూస్తే ఈ పరిణామం భారతదేశానికి ఒక గేమ్ చేంజర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 2021 ఆగస్టులో తాలిబాన్ కాబూల్ను ఆక్రమించినప్పుడు కాబూల్ ఎయిర్పోర్టులోని అల్లకల్లోలం, అమెరికన్ బలగాలు వైదొలగడం, ఆఫ్ఘన్ పౌరులు దేశం విడిచి పారిపోయేందుకు పడిన కష్టాలు ప్రపంచాన్ని కలచివేశాయి. ఈ పరిణామాన్ని చూసిన భారతదేశం ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి గత 20 ఏళ్లుగా అందించిన భారీ అభివృద్ధి మద్దతుకు ఇది ఒక వ్యూహాత్మక ఎదురుదెబ్బగా భావించింది. భారతదేశం వెంటనే తమ రాయబార కార్యాలయాన్ని మూసేసి సిబ్బందిని సురక్షితంగా తరలించింది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ఉనికి ముగిసిందని భావించిన కొద్ది కాలానికి ఆఫ్ఘన్ పరిస్థితులు దానికి భిన్నంగా టర్న్ తీసుకున్నాయి. ఇది గ్రహించిన భారత్ ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద బెడదలను దృష్టిలో ఉంచుకొని తమ దౌత్య విధానాన్ని సమీక్షించుకోవడం ప్రారంభించింది. అయినప్పటికీ ఆఫ్ఘన్ ప్రజలకు మానవతా సహాయం అందించడాన్ని మాత్రం భారత్ కొనసాగిస్తూ వచ్చింది. భారత్ పాటించిన దౌత్య విధానాలు వృధా కాలేదనేందుకు భారత్ ఆఫ్ఘన్ డీల్ నేడు రుజువు చేస్తోంది. ఈ డీల్ విజయవంతమైతే భారతదేశానికి అవసరమైన లిథియం, బంగారం మన చేతుల్లో ఉంటాయి. అప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో చైనాను కొట్టే మొనగాడు భారతదేశమే అవుతుంది. ఈ డీల్ ద్వారా లభించే వనరుల భద్రత, ప్రాంతీయ ఆధిపత్యం భారతదేశానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. పాకిస్తాన్కు మిగిలేది మాత్రం అప్పులు, తిప్పలు, బౌండరీ లైన్ బయట నిలబడి ఆటను చూడాల్సిన దుస్థితి మాత్రం. ఈ ఆఫర్పై పాకిస్తాన్, చైనా నుండి నేరుగా అధికారికంగా ప్రకటనలు వెలువడనప్పటికీ ఈ పరిణామం పట్ల ఆ రెండు దేశాల అంతర్గత స్పందనలు మౌనాన్నే ప్రకటిస్తున్నాయి. భారత్ ఆఫ్ఘనిస్తాన్ చారిత్రాత్మక ఒప్పందంపై పాకిస్తాన్, చైనా అధికారికంగా మాట్లాడకపోయినా వారి అంతర్గత స్పందనలు తీవ్ర ఆందోళన, నిర్వేదాన్ని ప్రతిబింబిస్తున్నాయి. దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్ను తమ వ్యూహాత్మకతకు దండుగా భావించిన పాకిస్తాన్కు ఈ డీల్ ఒక పెద్ద దౌత్యపరమైన షాక్నిచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ మంత్రి ముంబైలో నిలబడి పాకిస్తాన్ను బహిరంగంగా విమర్శించడం వారికి అవమానకరం. మరోవైపు కీలకమైన లిథియం నిల్వలపై కన్నేసిన చైనా సైతం నిరాశ చెందుతోంది. ఆసియాలో బలహీన దేశాలపై రుణ ఉచ్చులను పన్నే చైనాకు బదులుగా భారత్ ఆఫ్ఘన్ నమ్మకాన్ని గెలుచుకుందనే సంకేతం ప్రపంచానికి అందింది. ఈ పరిణామం ద్వారా భారత్ ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో సరికొత్త అధ్యయనానికి తెరతీసింది. ఈ రెండు దేశాల అంతర్గత స్పందన గురించి, ఈ డీల్ వల్ల చైనా, పాక్ భౌగోళిక, రాజకీయ లెక్కలు ఎలా మారిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చారిత్రాత్మకంగా పరిశీలిస్తే పాకిస్తాన్కు ఇది దౌత్యపరంగా తీవ్రమైన షాక్. ఒక రకంగా పాక్ వైఫల్యమనే చెప్పాలి. పాక్ స్పందన ప్రధానంగా ఆందోళన, నిస్సత్తువ, కోపాన్ని ప్రతిబింబిస్తుంది. దశాబ్దాలుగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ను తమ వ్యూహాత్మకతకు బలమైన శక్తిగా భావించింది. తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తమ నియంత్రణలో ఉంటుందని, దానిని భారతదేశానికి వ్యతిరేకంగా వాడుకోవచ్చని పాకిస్తాన్ ఆశించింది.
కానీ ఈ పన్ను రహిత వాణిజ్య ఒప్పందం ఆ వ్యూహాన్ని పూర్తిగా విఫలం చేసింది. ఈ డీల్ గురించి మాట్లాడేటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్య మంత్రి నూరుద్దీన్ అజీ ముంబైలో బహిరంగంగానే పాకిస్తాన్తో సరిహద్దు సమస్యల కారణంగా మా వాణిజ్యానికి ఇబ్బంది కలుగుతోంది అని వ్యాఖ్యానించడం పాక్కు పెద్ద అవమానం. ఆఫ్ఘనిస్తాన్ తమపై ఆధారపడటం లేదని, కరాచీ పోర్టును కాదని ఎయిర్ కారిడార్ల ద్వారా భారత్తో నేరుగా వ్యాపారం చేయాలనుకుంటున్నట్టు స్పష్టం చేయడం పాకిస్తాన్కు ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్ మీడియా, విశ్లేషకులు ఈ పరిణామాన్ని చూసి తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం ఏకంగా ఆఫ్ఘాన్ ఖనిజ సంపదకు చెందిన తాళాలు సంపాదిస్తే పాకిస్తాన్ కేవలం అప్పులు, సరిహద్దుల్లోని ఉగ్రవాద సమస్యలతోనే సతమతమవుతుందని విమర్శిస్తున్నారు. పాకిస్తాన్ ఈ డీల్ను నిశ్శబ్దంగా అడ్డుకోవడానికి లేదా భారత్ మైనింగ్ ప్రాజెక్టులకు భద్రతా సమస్యలను సృష్టించడానికి అంతర్గత ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ ఆఫ్ఘాన్ వాణిజ్య ఒప్పందంపై చైనా నిరాశ నిర్వేదంతో ఉందని మేధావులు భావిస్తున్నారు. చారిత్రక నమ్మకం కంటే వ్యాపార ప్రయోజనాలను నమ్ముకున్న చైనాకు ఇది అనుకోని ఎదురుదెబ్బ. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న లిథియం నిల్వలపై చైనా ఎప్పటినుంచో కన్నేసింది. డ్రాగన్ కంపెనీలు ఆఫ్ఘాన్ అధికారులతో అనేక సార్లు చర్చలు జరిపినా అక్కడి అనిశ్చితి, రుణ ఉచ్చు గురించి తాలిబాన్లకు ఉన్న అనుమానాల కారణంగా చైనా ఆఫ్ఘాన్లో పెద్ద ప్రాజెక్టులను ప్రారంభించలేకపోయింది. చైనా ఒక పక్క రుణం, రాజకీయ ఒత్తిడితో వ్యాపారం చేయాలని చూస్తే, భారతదేశం గతంలో మౌలిక సదుపాయాల కల్పనతో అంటే పార్లమెంటు భవనం, డ్యాంల నిర్మాణ సహాయంతో పాటు ఆపదలో చేసిన సాయం ద్వారా నమ్మకాన్ని గెలుచుకుంది. ఈ డీల్ ద్వారా తాలిబాన్ చైనా దోపిడీ స్వభావాన్ని పక్కన పెట్టి విశ్వసనీయ భాగస్వామి అయిన భారత్ను ఎంచుకుంది అనే సంకేతం పంపింది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగమైన చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ కూడా పాకిస్తాన్లో ఉగ్రవాద దాడుల కారణంగా, స్థానిక తిరుగుబాట్ల కారణంగా ఆశించిన వేగంతో సాగటం లేదు. ఈ పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా తమ వైపు కాకుండా భారత్ వైపు మొగ్గు చూపడం చైనా ప్రాంతీయ ప్రభావానికి సవాల్గా మారింది. అధికారికంగా చైనా గానీ, పాకిస్తాన్ గానీ ఈ ఒప్పందాన్ని ఖండించకపోయినా ఈ పరిణామం దక్షిణ, మధ్య ఆసియాలో భారతదేశ దౌత్యం, ఆర్థిక శక్తి విజయాన్ని సూచిస్తోంది. పాకిస్తాన్కు ఇది తమ ఏకాకితనాన్ని పెంచే అంశం కాగా, చైనాకు తమ వనరుల ఆధిపత్య ప్రయత్నాలకు ఎదురైన ఒక పెద్ద అడ్డంకిగా మారింది. ఇటీవల నవంబర్ 2025లో భారత్లో పర్యటించిన ఆఫ్ఘనిస్తాన్ పరిశ్రమ, వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీ తమ దేశంలో అపారమైన ఖనిజ వనరులు, గోల్డ్, లిథియం వంటి ఉన్నాయని, వాటిని వెలికి తీయడానికి భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని అధికారికంగా ఆహ్వానించారు. భారతీయ కంపెనీలను ప్రోత్సహించడానికి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం గోల్డ్ మైనింగ్తో సహా కొత్త రంగాలలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు 5 సంవత్సరాల పాటు పన్ను మినహాయింపు, ఇతర రాయితీలను ప్రకటించింది. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ వంటి కొన్ని భారతీయ కంపెనీలు ఆఫ్ఘనిస్తాన్లోని లిథియం, బంగారం వంటి ఖనిజ వనరులను వెలికి తీయడానికి అక్కడ భాగస్వాములతో చర్చలు జరుపుతున్నాయి. ఈ ఆఫర్లపై భారతీయ పరిశ్రమల సమాఖ్య వంటి సంస్థలు భౌగోళిక, రాజకీయ పరిస్థితులు, బ్యాంకింగ్ ఛానల్స్ లేకపోవడం, లైసెన్సింగ్, నియంత్రణ విధానాలపై స్పష్టత లేకపోవడం వంటి అవరోధాల కారణంగా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించాయి. కాబట్టి ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉంది. ఏదైనా పెద్ద ఒప్పందం కుదరటానికి ముందు కొన్ని ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తమ ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి, పాకిస్తాన్పై వాణిజ్యపరంగా ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి భారత్ను వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత్కు వెళ్లే భూమార్గం పాకిస్తాన్ మీదుగానే ఉంది. అయితే రాజకీయ ఉద్రిక్తతల కారణంగా దీనికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అందుకే భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య వాణిజ్యానికి చారిత్రక నౌకాశ్రయం అయిన చాబహార్ పోర్ట్ ఒక కీలక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. దీని అభివృద్ధిలో భారత్ క్రియాశీలకంగా పాల్గొంటోంది. భారత్ నుండి ఆఫ్ఘనిస్తాన్కు ఎగుమతుల విషయానికొస్తే ప్రధానంగా ఔషధాలు, వస్త్రాలు, వైద్య పరికరాలు, టీ వంటివి ఎగుమతి అవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత్కు దిగుమతుల విషయానికొస్తే ప్రధానంగా డ్రై ఫ్రూట్స్, తాజా పండ్లు, గింజలు, కొన్ని రకాల మూలికలు దిగుమతి అవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో ఆర్థిక సంక్షోభం, ఆహార కొరత కారణంగా భారత్ నిరంతరం మానవతా సహాయాన్ని అందిస్తోంది. ముఖ్యంగా గోధుమలు, వైద్య సామాగ్రిని పెద్ద మొత్తంలో అందించింది.
సల్మా డ్యామ్ దీనిని ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ అని కూడా వ్యవహరిస్తారు. దీనిని భారత్ నిర్మించింది. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటు భవన నిర్మాణానికి భారత్ ఆర్థిక సహాయం చేసింది. భారత్, ఆఫ్ఘన్ దేశాల మధ్య అనుబంధాన్ని కొనసాగించడానికి కొన్ని రాజకీయ సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆగస్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిన రాజకీయ మార్పుల తర్వాత భారత్ తమ దేశంలో పూర్తి స్థాయి దౌత్య కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ప్రభుత్వ స్థాయి సంబంధాలు లేనప్పటికీ వాణిజ్య, మానవతా సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ మైనింగ్ రంగంలో పెట్టుబడి పెట్టడానికి భారతదేశం చూస్తున్నప్పటికీ భద్రత, బ్యాంకింగ్ లావాదేవీలు ప్రధాన ఆందోళనలుగా ఉన్నాయి. ఈ అడ్డంకులు తొలగిపోతే భారత్, ఆఫ్ఘన్ వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మక ఘట్టంగా భావితరాల చరిత్రలో నిలిచిపోతుందంటున్నారు రాజకీయ, ఆర్థిక నిపుణులు. చూసారుగా, ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చిన ఈ అద్భుతమైన ఆఫర్ కేవలం బంగారం, లిథియం మైనింగ్ డీల్ మాత్రమే కాదు. ఇది భారతదేశానికి వనరుల భద్రత, ప్రాంతీయ ఆధిపత్యం, దౌత్య విజయాన్ని చేకూర్చే ఒక చారిత్రక అవకాశం. ప్రపంచం ముఖం చాటేసినప్పుడు ఆదుకున్న భారత్కు తాలిబాన్లు ఇచ్చిన ఈ నమ్మకం బహుమతి. పాక్, చైనాల కలలను చిత్తు చేసింది. ఈ డీల్ విజయవంతమైతే భారతదేశం ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో చైనాకు గట్టి పోటీని ఇవ్వగలుగుతుంది. వ్యూహాత్మకంగా పాకిస్తాన్ను ఆర్థికంగా దెబ్బకొట్టినట్టు అవుతుంది. ఆపదలో ఆదుకున్నవాడే అసలైన స్నేహితుడు అనే మాట మరోసారి రుజువైంది. భవిష్యత్తులో ఈ పరిణామం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.